డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అనంతపూర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మీద ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణానికి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ చుట్టూతా, ఆయన ఇంటి చుట్టూతా ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మూగి బహిరంగంగా క్షమాపణ చెప్పిందాకా మేము ఘరావు చేస్తామని ఆయన ఇంటిని మీద ముట్టడించడం జరిగింది. అసలు ఈ ముట్టడి వెనక ఉన్న కారణం ఏమిటి? దీని వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు? దీని వెనకున్న రాజకీయ పరిణామాలు ఏమిటి? ఎందుకంటే ఈ రోజున ఇటు సినిమా ఫ్యాన్స్ అనే దానికంటే కూడా రాజకీయం ఎక్కువగా ఈ అంశంలో పనిచేస్తుందనేది వారం రోజులుగా అందరికీ కనిపిస్తున్న అంశమే. అసలు ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కాల్ రికార్డింగ్ బయటకు రావటం వెనక కూడా కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి అనేది కూడా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఎంతకీ ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేయదలుచుకున్నారు? దానిలో వెనకున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళకున్న ఉద్దేశాలు ఏమిటి? ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం మీద వీళ్ళు ఈ రకమైన రచ్చ చేయటానికి గల కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఎవరు సమర్థించేది కాదు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఈ పాటికే చెప్పు ఉండాల్సింది, కానీ ఏ కారణానికి చెప్పలేదో, లేకపోతే అసలు నేను మాట్లాడలేదండి అలాంటి మాటలు అని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయినప్పటికీ కూడా నేను క్షమాపణ చెబుతున్నాను అని ఒక క్షమాపణ వీడియో బయటకు వచ్చింది. అది కూడా అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాకపోతే అందులో ఆయన చెప్పిన అబద్ధాలు అతకకుండా ఉన్నాయి కాబట్టి అవును ఏదో కైపులో మాట్లాడానో లేకపోతే తెలియక మాట్లాడానో ఏం చెప్పుకోవచ్చు. కాకపోతే మిమిక్రీ చేశారు, ఇది అసలు నా వాయిసే కాదు అని అంటే అక్కడ మాత్రం అందరూ ఎవరు ఒప్పుకునేది కాదు. అది ఆయన క్షమాపణ చెప్పదలుచుకున్నప్పుడు బహిరంగ టక్కున చెప్పేసి మెదలకుండా ఉండాల్సింది. కానీ వారం రోజులుగా ఈ విషయమై నలుగుతూ ఉన్న టీడీపీ అధిష్టానం ఏదో ఒక చర్యలు చేపట్టడానికి ఇందులో గట్టిగా ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు ఆయన పిలిచే తలంట పోయటం కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నామని టీడీపీ పార్టీ తరపు నుంచి కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైనా సరే ఇందులో ఇది సమర్థనీయం అని చెప్పటానికి ఏదీ లేకుండా అందరూ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించారు. చివరికి ఈ టీడీపీ పార్టీ సింపథైజర్స్ అయిన యూట్యూబర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, దీని మీద ఒక పెద్ద చర్చే లేపింది. ఆయన మాట్లాడిన మాటలను అందరూ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ ఫ్యాన్స్ కానీ ఇప్పుడేం చేయదలుచుకున్నారు? ఓ వారం తర్వాత ఈరోజు వచ్చి తల్లిని ఎలా అవమానిస్తాడు అని అంటే, గతంలో చాలామంది తల్లులు అవమానపడ్డారు. ఆ రోజున ఎవరు వీళ్ళు బయటకు రాలా. ఇదే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు మీద కొడాలి నాని, ఎస్పెషల్లీ వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరు ఎవరో కాదు, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, జూనియర్ ఎన్టీఆరే పార్టీలోకి తీసుకొస్తే వచ్చిన వాళ్ళు. సరే ఆయన తీసుకొచ్చినంత మాత్రాన వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళిపోయి ఇలా మాట్లాడకూడదు, వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత జూనియర్ మీద ఉంటుంది అని ఎవరు అనకపోయినప్పటికీ దాన్ని కనీసం వ్యతిరేకించాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్కు ఉంది అని ఆ రోజున ఆయన అంత సమర్థవంతంగా దాన్ని బయటకు తీసుకురాలేదు. అంటే దాని వెనకున్న కారణాలు ఏమిటనేది దాదాపుగా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీ పార్టీలో లోపలే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీ బాగుపడదండి అని కొంతమంది కబుర్లు చెప్పే వ్యక్తులు కూడా టీడీపీలోనే ఉన్నారు. కాకపోతే లోకేష్ ఈ టీడీపీ పార్టీని నెక్స్ట్ సమర్థవంతంగా నడుపుతాడు అనేది ఇప్పుడు బాగా తెరపైకి కూడా వచ్చేసింది. ఆయన ఢిల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మొత్తం అన్ని రాజకీయాలను కానీ, పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మొత్తం ఆయనే చూసుకోవటం కానీ అన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రసక్తి ఇక్కడ రాదు. అంటే టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా, అసలు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తాడో రాడో కూడా ఇంతవరకు ఏం ప్రకటనలు ఏమీ లేదు. కాకపోతే ఈ సినిమా మీద ఈ జరిగిన ఈ రచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సమర్థవంతంగా వాడుకుంది. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ తిట్టిన రోజున, నోటుకొచ్చిన బూతులు మాట్లాడిన రోజున జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండన కూడా ఏమీ వేయలేదు. అసలు ఎన్టీఆర్ పేరే తీసేసి వైద్య యూనివర్సిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నప్పుడు కూడా జూనియరే సమర్థవంతంగా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన తల్లిని ఎలా అవమానిస్తారండి అని బయటకు వచ్చి ఈ రోజున మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా
ఓటు హక్కు కలిగిన వాళ్ళే గత 24 ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళే. ఎవరికేసి ఉంటారు? వీళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానం ఒకటే ఉందా, లేకపోతే రాజకీయ పార్టీల అభిమానం కూడా ఉందా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేయడానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ మీడియాలో రావచ్చు, లేకపోతే లోపాయికారిగా ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో మాట్లాడుతున్న మాటలు కావచ్చు. అసలు ఈ కాల్ రికార్డింగ్ బయటకు రావటం వెనకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది కూడా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు ఈ రోజున. ఇతనే గనక ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఆ కాల్ రికార్డుని బయట పెట్టాడో ఆయన టీడీపీ అభిమాని అయితే కనుక చేయాల్సింది ఈ కాల్ రికార్డింగ్ బయట పెట్టడం కాదు, చంద్రబాబు దృష్టికో లోకేష్ దృష్టికో తీసుకెళ్ళాలి. లేదు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ పని చేయొచ్చు. ఈ పని చేశాడు అంటే అతను ఏ పార్టీ అనేది మనం ఒకంత అర్థం చేసుకోవచ్చు. ఇందులో 100% ఇలాగే జరగాలని లేకపోయినప్పటికీ దాదాపుగా 90% అదే జరుగుతుంది. దాంతోపాటుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో దాదాపుగా సగం మందికి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఉంటారు. ఇప్పుడు ఈ గరావు చేస్తున్న వాళ్ళలో కూడా వాళ్లే ఉండే అవకాశం ఉంది మెయిన్గా. దీంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా దీని మీద ఒక వీడియో రిలీజ్ చేసి ఇలా ఎలా మాట్లాడతారనే కొన్ని చెయ్యొచ్చేమో కానీ ఇలాగ దాడి చేయటానికి నేను మీకు సమర్థవంతంగా మీకు నేను మిమ్మల్ని సమర్థించను అని ఆయన చెప్పలేకపోతున్నాడు. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గతంలో పవన్ కళ్యాణ్, కత్తి మహేష్, శ్రీరెడ్డిల ఇష్యూ తీసుకుంటే పవన్ కళ్యాణ్ కనుక ఒక మాట చెప్పుంటే ఇదిగో కత్తి మహేష్ మీద మీరు దాడి చేయొద్దు, శ్రీరెడ్డి మీద దాడి చేయొద్దు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. వాళ్ళు ఎవరు చేస్తే దానికి మాకేం సంబంధం అండి అని నంగనాచి కబుర్లు మరి పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు బయటకు వచ్చి మాట్లాడాడు ఆ మాటలు. కానీ అదే తమిళనాడులో చూసుకుంటే కనుక విజయ్ తన సినిమా మీద ఏదో ఒక క్రిటిక్ కొంత బ్యాడ్గా రాశాడని ఆయన మీద దాడి చేస్తే విజయ్ ఆయన ఇంటికి వెళ్ళి నా ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఎవరు ఈయన మీద దాడి చేయరు, దాడి చేశారంటే వాళ్ళు నా ఫ్యాన్సే కాదన్నాడు. ఆ దెబ్బకి దాడులన్నీ ఆగిపోయినాయి. ఇలాంటి దాడులు ఆపే ఉద్దేశం ఇక్కడున్న హీరోలకు కూడా లేదు. అందుకనే గతంలో మన కొండబద్దల ఛానల్లోనే మీ హీరోలు అందరూ వ్యధవలే అని ఒక వీడియోని కొండబద్దల సుబ్బారావు గారు ఆ రోజునే చేయటం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి సాంఘికంగా సోషల్గా వాళ్ళకి ఎటువంటి బాధ్యతని వాళ్ళు తీసుకోరు, ఎవరి మీద ఏం జరిగినా రారు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇందులో ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ అసలే రాలేదు. ఈ రోజున టీడీపీ ఎమ్మెల్యే అది కూడా బహిరంగ ప్రదేశంలో డైరెక్ట్గా మైక్లో చెప్పాడా లేదు 10 మందిని పోగేసి చెప్పాడా అనే దానికంటే ఇద్దరు లోకల్ కాన్వర్జేషన్, ఇది వాళ్ళిద్దరికి పర్సనల్గా జరిగిన కాన్వర్జేషన్ని ఒక వ్యక్తి బయట పెట్టడం మూలాన్ని వచ్చింది. ఇది అలాంటి కాన్వర్జేషన్ ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఇందులో ఆలోచించాల్సింది ఏమిటంటే అవతల వ్యక్తి కాల్ ఎందుకు రికార్డ్ చేశాడు, దాన్ని ఎందుకు బయట పెట్టాడు, ఇతను ఎందుకు మాట్లాడాడు అనే దాని మీద చర్చ అయితే నడుస్తుంది. కానీ ఆ పని ఎందుకు చేశాడు అని అంటే మరో పక్కన వైఎస్ఆర్పీకి అతను హెల్ప్ చేసే పని చేస్తున్నాడు. అది జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ రచ్చ వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉంది. వాళ్ళతోటి జూనియర్ ఎన్టీఆర్ కూడా అంటకాగుతున్నాడేమో అనే అనుమానాలు కూడా వచ్చే అవకాశం లేదా? ఇలాంటివన్నీ చూసిన తర్వాత మరి జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీ అని అంటే ఏ పార్టీయో ఎవరికి తెలుసు? ఇదే ఈరోజు కుండబద్దలు.